హలో అందరికీ వెల్కమ్ టు వీటీఆర్ సోషల్ మీడియా. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ శివాలయం అల్లూరి సీతారామరాజు జిల్లా గెమ్మెలి గ్రామంలో ఉంది. మన్యంలోనే ప్రసిద్ధి చెందిన శివాలయంగా శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయానికి పేరుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, కార్తీక మాస పుణ్యదినాలలో శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటుంది. మన్యం నుండి ప్రవహిస్తున్నటువంటి మత్స్యగడ్డ ఈ గెమ్మెలి ప్రాంతంలో పుట్టినదే. అన్ని దానాల కంటే అన్నదానమే గొప్పది అని శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయంలో వచ్చే భక్తులందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. భక్తులే కాకుండా అల్లూరి సీతారామరాజు జిల్లా చుట్టుపక్కల ఉన్న పంచాయతీలు, మండలాల ప్రజలు కూడా విచ్చేసి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి చల్లని దీవెనలు పొంది వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయ పూజారి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్యక్రమం జరుగుతుంది. అలాగే దేవాదాయ శాఖ వాళ్ళు కానీ లేక దాతలు కానీ ఎవరైనా సరే ఈ ఆలయాన్ని నిర్మించడానికి మరి సహకరిస్తారని సుమారు ఇక్కడ ఒక 10,000 మంది దాకా ఇక్కడ దర్శన భాగ్యం అందుతుందండి. కార్తీక పౌర్ణమి కానీ కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి, మంచి పుణ్యదినాలప్పుడు చేసుకుంటాము. అదే దాతల వారైనా సాయం చేస్తారని మనతో పాటు శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి భక్తులు అలాగే గెమ్మెలి గ్రామాల చుట్టుపక్కల ప్రజలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. దేశంలో కాశీలో శ్మశానం దగ్గర శివుడు ఎలాగున్నాడో మా గెమ్మెలి గ్రామంలో కూడా శివుడు మాకు పుట్టిన స్థలం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక పౌర్ణమి, శివరాత్రి ఎంతో గ్రాండ్గా జరుగుతుంది. ఇక్కడ పురాతనం నుండి ఒక అఘోరి సాధకుడు ఉండేవాళ్ళు. అఘోరి కూడా మా గ్రామస్తులు వాళ్ళకి సేవ చేసి ఎంతో మేలు చేసిದ್ದಾರೆ. వీటీఆర్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోలకి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.